జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. జపాన్ ఒక బ్రేకింగ్ న్యూస్ ఇచ్చింది. చాలా అంటే చాలా తక్కువ మంది దీని గురించి మాట్లాడుతున్నారు. జపాన్ ఒక న్యూ ఫైనాన్షియల్ సిస్టమ్ని తీసుకురావాలి అన్న ప్రపోజల్ పెట్టి ఓపెన్ చేశారు. వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ మొత్తాన్ని టైఅప్, ఏదైతే సెంట్రల్ బ్యాంక్స్ ఇప్పటి వరకు క్రాస్ బార్డర్ పేమెంట్స్ కావచ్చు, సెంట్రల్ బ్యాంక్స్ రన్ అయ్యే విధానం కావచ్చు, వాటినన్నిటినీ మనం చేంజ్ చేద్దామని చెప్తుంది. బ్యాంక్ ఆఫ్ జపాన్ ఇనిషియేటివ్ తీసుకుంటుంది. ఎందుకు మీకు తెలుసా? ఏదైతే క్రాస్ బార్డర్ పేమెంట్స్ ఉన్నాయో అవన్నీ డాలర్ చేసేది లాస్ట్ కొన్ని డికేట్స్ నుంచి. కానీ ఇప్పుడు జపాన్ ఒక ఇనిషియేటివ్ తీసుకుంది. అది కూడా ఆ డాలర్ని పడగొట్టడానికి. డాలర్ ఈజ్ నో మోర్ ఏ సూపర్ పవర్, ఇట్స్ ఆల్రెడీ లాస్ట్. సెంట్రల్ బ్యాంక్స్ కనెక్షన్ కావచ్చు, నా దృష్టిలో ఏదైతే సిబిడిసి అనేది అది ఫ్యూచర్ కాదు. దే ఆల్రెడీ టేకింగ్ ద స్టెప్స్ టు ఇనిషియేట్ ఇట్. దాన్ని ఇంకా పుష్ చేస్తున్నారు సిబిడిసిని. సిబిడిసి ఈజ్ ద ఫ్యూచర్. అది ఫ్యూచరా ఆల్రెడీ ప్రజెంటా అనేది మీకు ముందు తెలుస్తుంది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏందో కమెంట్స్లో చెప్పండి. డాలర్ ఈజ్ గోయింగ్ టు కొలాప్స్. నో వన్ కెన్ స్టాప్ దిస్. ఇది మీరు అర్థం చేసుకోండి.